క్రైస్తిలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 1వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనము. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును కాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి అంటే ఒక ఘనమైన జీవితము, ఒక ప్రభావం కలిగినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము మనకు కావాలి అంటే ఆయన సన్నిధిలో ఉన్నాయి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. బలమును సంతోషమును ఆయన వద్ద ఉన్నవి. నిజమే ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు బలహీనుడవే కానీ ఆయన బలమైన దేవుడు గనుక ఆయన బలాన్ని మనం పొందుకున్నట్లయితే గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోగలుగుతాము. రెండవదిగా సంతోషము కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నది. ఈ రోజులలో సంతోషము లేక ఎంతోమంది ఎంతో ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో, వేదన చెందుతూ ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. కానీ నీ కుటుంబంలో సంతోషం కావాలి అంటే ఆ సంతోషము ఆయన యొద్ద ఉన్నది కనుక నీవు ఆయన యొద్దకు వచ్చి ఆ సంతోషమును, ఆయన ప్రభావమును, ఆయన యొక్క ఘనతను మనం పొందుకొని ప్రభు సన్నిధిలో వర్ధిల్లుదాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఘనత ప్రభావములు నీ సన్నిధిలోనే ఉన్నాయి తండ్రి. బలమును సంతోషమును నీ యొద్ద ఉన్నవి అనే వాక్యము ద్వారా మమ్మను బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రములు తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని అడుగుచున్నాను తండ్రి. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. నీ బలమైన హస్తము వారి మీద ఉంచండి తండ్రి. నీ రక్తము చేత వారిని కడగండయా. వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండియా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. కోర్టు కేసుల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండియా. గృహాలు లేని వారికి గృహాలను మీరు ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. వీరందరినీ జ్ఞాపకం చేసుకొని వీరందరి ప్రార్థన ఆలకించి అంగీకరించమని అడుగుచున్నాను దేవా. అయా, వారి వారి అవసరతల అక్కర్లు అన్నీ కూడా నువ్వు ఎరిగిన దేవుడు కదా ప్రభువా. నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత తీరుస్తూ రమ్మని అడుగుచున్నానయ్యా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండియా. దేశంను పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియా. మీరే వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండియా. వారు ఏ పని చేస్తున్నానో సఫలతను మీరు వారికి అనుగ్రహిస్తూ రమ్మని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.